ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి గారు మన నాయకుడైనటువంటి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కడియం శ్రీహరి గారిని బెదిరించినట్టు వాక్యాలు మాట్లాడడం మరియు వ్యంగ్యంగా ప్రవర్తించడం పట్ల మేమందరము చాలా అసంతృప్తిగా ఉన్నాము. కౌశిక్ రెడ్డి గారికి అనే కాడ నుండి కౌశిక్ రెడ్డి గానికి అనే దాకా వారు తెచ్చుకోవడం జరిగింది. కౌశిక్ రెడ్డి గాడికి ఇక్కడ నుండి మేము హెచ్చరించేది ఏమనగా ఇంకోసారి కడియం శ్రీహరి గారి గురించి కానీ కడియం శ్రీహరి గారి రాజకీయ చరిత్ర గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదని
మేమందరం గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకోసారి మీరు కడియం శ్రీహరి గారి గురించి ఏ విధమైనటువంటి వ్యంగ్య చేష్టలు కానీ ఎత్తేవ మాటలు కానీ మాట్లాడితే ఖచ్చితంగా మీకు తగిన శాస్తి చేస్తామని మేమందరము మరియు మీ నాయకత్వానికి మీకు అందరికీ హెచ్చరించడం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేమందరం చెప్తున్నాము. ఇది కనుక మరోసారి తలెత్తనైతే మాత్రం ఖచ్చితంగా మా తరపు నుండి మీరు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను తీవ్రమైనటువంటి పరిస్థితులను చూస్తారని మీ నాయకత్వానికి మీకు హెచ్చరించడం జరుగుతుందని మరొకసారి మా యొక్క నియోజకవర్గ కడియం శ్రీహరి అభిమానులు కడియం శ్రీహరి యొక్క కుటుంబం తరపు నుంచి కడియం శ్రీహరి యొక్క రాజకీయ అనుచరుల నుంచి మీకు సవాల్ విసురుతున్నామని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఈరోజు అసెంబ్లీలో గౌరవ మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి మీద మాట్లాడుతుంటే పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ఎన్నికై రాజ్యాంగాన్ని రక్షిస్తా రాజ్యాంగ విషయంలో కాపాడుతున్న వ్యక్తి ఈ రోజు రాజ్యాంగాన్ని విస్మరించి సభలో ఒక రౌడీగా ఒక వ్యంగ్యంగా మాట్లాడము చాలా సిగ్గుసేటు. కౌశిక్ రెడ్డి గారికి ఒక ఖబర్దార్ చెప్తున్నాము. ఎందుకంటే నువ్వు గెలవాలనుకుంటే నీ కుటుంబాన్ని నీ పిల్లలను అడ్డు పెట్టుకొని నీ చస్తే పాడే కడతారు అని అంటేనే ఆ రోజు నీకు ఓట్లేసి వాళ్ళు గెలిపేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని ఈ రోజు కడియం శ్రీహరి గురించి నువ్వు వ్యంగ్యంగా చూడడము వ్యంగ్యంగా మాట్లాడము అనేది అది సబబు కాదు. ఈ రోజు చెప్తున్నాం పాడి కౌశిక్ రెడ్డి గారికి ఈ రోజు ఆ రోజు పాడే కడతాంట కాదు, ఈ రోజు గన్పూర్ ప్రజలు ఇక్కడ పాడే కట్టి బస్టాండ్ దగ్గర ఈ రోజు నిన్ను పాడే కట్టి కాలు పెట్టడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి గారికి చెప్తున్నాం, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి కడియం శ్రీహరి వ్యక్తి. సభలో ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కడియం శ్రీహరిని గౌరవిస్తారు. ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి అంటే ఒక మేధావి ఒక మంచి వ్యక్తి అనే విధంగా ప్రతి ఒక్క సభ్యుడు గౌరవిస్తారు. ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా జరిగిన కడియం శ్రీహరిని గౌరవిస్తారు. శాసనసభ్యులలో నువ్వు ఇంత నీచంగా ఇంత వల్గర్ గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే అసలు సిగ్గు ఉందా లేదా అని అడుగుతున్నా. మీ బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ రాష్ట్ర సమితికి ఆధికరించాలి బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ మీది. అసెంబ్లీలో కూడా తాగి వచ్చి వ్యంగ్యంగా మాట్లాడడం మీకు సిగ్గు లేదా అనేది మేము ఈ రోజు గన్పూర్ ప్రజలను విమర్శిస్తున్నాం. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి గారు, మరొకసారి ఇంకొకసారి కనుక కడియం శ్రీహరి గురించి మాట్లాడితే చెప్పుల దండ తీసుకొచ్చి నీ ఇంటికి వచ్చే చెప్తాము. కౌశిక్ రెడ్డి గారు ఖబర్దార్ అని చెప్తున్నాము. గణపురం అభివృద్ధి ప్రదాత కడియం శ్రీహరి, రాష్ట్రానికి ఒక ఆదర్శం కడియం శ్రీహరి, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి ఎవరంటే కడియం శ్రీహరి. ఈ రోజు నీలాంటి లుచ్చ రాజకీయాలు నీలాంటి వేస్ట్ రాజకీయాలు కడియం శ్రీహరి చేయడు. కడియం శ్రీహరి అనే వ్యక్తి ఒక నీతిమంతుడు. కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని పార్టీ సభ్యులు కూడా కడియం శ్రీహరిని అసెంబ్లీలో గౌరవించారు. ముస్లిం పార్టీ అధ్యక్షుడైనా కూడా ఓవైసీ కూడా ఇవాళ బెస్ట్ లీడర్ ఎవరంటే కడియం శ్రీహరి అని చెప్పిండు. అందరు నాయకులు కూడా ఈ రోజు కడియం శ్రీహరి అని చెప్పిన మంచి నాయకుడు ఎవరంటే సభా నాయకుడు అంటే. అలాంటి ఉందాధరమైన వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ విలువ ఆయన హోదాను గౌరవించాలి. అది నేర్చుకోవడానికి చూసుకో. నువ్వు రౌడీ లెక్క బయట మాట్లాడినట్టు సభలో మాట్లాడితే ఆ సభలో మాట్లాడడానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అది సభా దృష్టికి తీసుకుపోయి హౌస్ కమిటీ వేపించి తర్వాత విచారణ చేపిస్తాను ఇచ్చాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కడియం శ్రీహరిని ఇంకోసారి విమర్శిస్తే ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి గారు అని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఖబర్దార్. ఈనాడు ఒక దళిత మేధావి అయినటువంటి ఆ కడియం శ్రీహరి గారు ఇవాళ 34 ఏళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒడుగొడుకులు ఎన్ని ఉన్నా కానీ తట్టుకుంటూ ఆయన మేధాశక్తితోటి కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల సమాజంతో సమానంగా బ్రతుకుతూ మమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఒక అసభ్యకరమైన మాటలతోని ఇవాళ అసెంబ్లీలో నువ్వు నిలదీయడము నువ్వు ఒక అబండాలు వేయడము తప్పు విషయం అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డికి చెప్తున్నాం. అవసరం అనుకుంటే మా మాదిగా కులం నుంచి ఉపకులం నుంచి వచ్చిన ఒక మేధావి బిడ్డను అవమానించినందుకు నిన్ను బంధువుతావు నా కొడుక నీ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి. ఖబర్దార్ ఖబర్దార్ కౌశిక్ రెడ్డి. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కడియం శ్రీహరి కాలు గోడుకు సరిపోడు. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో జాతీయాల్లో మొత్తం ఒక పేరు చెప్పుకున్న ఒక గొప్ప వ్యక్తి అంటే కడియం శ్రీహరి గారు. ఆయన కాలు గోరు శర్మల వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి విమర్శించే స్థాయి కాదు. ఆయన రాజకీయ భౌతిక ఇచ్చింది ఎవరంటే కడియం శ్రీహరి గారు. అది మర్చిపోయి పాడి కౌశిక్ రెడ్డి విశేషణ మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఖబర్దార్ బిడ్డ, మేము శేషంలో ఉమ్మేస్తే పాడి కౌశిక్ రెడ్డి ఆ మూల కొట్టుకోబోతాం. ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇంకోసారి కడియం శ్రీహరి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మా నియోజకవర్గం మొత్తం
మీ ఇంటి ముందు ఉమ్మేస్తాం, అమ్ముడు కొట్టుకోబోదు, జాగ్రత్త బిడ్డ మేము హెచ్చరిస్తున్నాం. ఏముండదు వెనక స్టార్టా చేస్తూ ఉంటాడు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నీకు రాజకీయ అనుభవం లేదు. మా కాంగ్రెస్ పార్టీ నీకు బీఫామ్ ఇస్తే నువ్వు ఓడిపోయి నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు బీఆర్ఎస్ పార్టీలో పోయినావు. నువ్వు మా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కడియం సిఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు బిడ్డ. నువ్వు మా స్టేషన్ గురించే పోతావు, నీటికి గుర్తుపెట్టుకో. మా దళిత సామాజిక వర్గానికి చెందిన మా నేతను నువ్వు విమర్శించినట్టయితే నీ తోలు చెమటలు ఇస్తానని చెప్తాను. స్టేషన్ గన్పూర్ యోజన కాంగ్రెస్ పక్షాన్ని నువ్వు హెచ్చరిస్తాను. ఖబర్దార్, ఇంకొకసారి మా దళిత సామాజిక వర్గానికి చెందిన నేత గౌరవ పెద్దలు కడియం సిఆర్ గారిని నువ్వు అసెంబ్లీలో ఒక రౌడీ లెక్క, ఒక గుండె లెక్క ప్రవర్తించి మాట్లాడతాం. తెలంగాణ సమాజం మొత్తం దీన్ని గమనిస్తుంది. గుర్తుపెట్టుకో, మేము గనక రోడ్లు ఎక్కితే నువ్వు గల్లీలో కాదు, నువ్వు రోడ్డు మీద కూడా గుర్తుపెట్టుకో. నీ నియోజకవర్గంలో కడియం సిఆర్ అభిమానులు కూడా ఉన్నారు, వాళ్ళని నువ్వు రికిచ్చిదంతారని హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒక గౌరవప్రదమైన పదవిల ఎమ్మెల్యే పదవి నీకు ప్రజలు ఇచ్చినప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకో, లేకపోతే నేర్చుకో. కానీ ఇలాంటి దురుసు ప్రవర్తన చేసి మాట్లాడితే మాత్రం నిన్ను ఖచ్చితంగా తరిమి కొడతారు ప్రజలు. ఇంకొక విషయం కూడా చెప్తాను, నీ హుజురాబాద్ గడ్డ మీద మొన్ననే మున్సిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. రాబోయే రోజులలో కూడా నిన్ను చిత్తు కూడా తెంగి హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు బిడ్డ. ఖబర్దార్, ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడని స్టేషన్ గన్పూర్ యోజన కాంగ్రెస్ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డ.